తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సహకారంతో క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించింది ఓ చిన్నారి. భవిష్యత్తులో మరింతగా రాణించేందుకు సాధన చేస్తోంది. అనంతపురం జిల్లా కరకముక్కల గ్రామ జడ్పీ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న భానుప్రియది పేద కుటుంబం. భాగ్యమ్మ బసప్పలు కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తూ ప్రోత్సహించారు. ప్రధానోపాధ్యాయుడు సిద్ధమూర్తి, పీడీ మంజునాథ్ సహకారంతో ఆ చిన్నారి 7వ తరగతి నుంచే సాధన చేస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 4 సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని చక్కటి ప్రతిభ చూపించింది. తాజాగా జనవరి 24 నుంచి 27 వరకు ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సెపక్టక్త పోటీలు విజయవాడలో జరిగాయి. పోటీల్లో ఏపీ తరఫున భానుప్రియ పాల్గొంది. ఉత్తమ ప్రతిభతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించింది. ఈ పోటీలో విద్యార్థినికి బంగారు పతకం దక్కింది. గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించి మిగతా విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. పోలీసు ఉద్యోగం సాధించాలన్నదే తన లక్ష్యమని భానుప్రియ తెలిపింది. నా గేమ్ పేరు సెపక్టక్ర. నేను ఈ గేమ్ని 6వ తరగతి నుంచి ఆడుతున్నాను. ఈ గేమ్ స్టేట్ నేషనల్స్ ఆడడం జరిగింది. నేషనల్స్ విజయవాడలో 16 to 27 వరకు ఆడాను. అక్కడ మణిపూర్తో ఫస్ట్ ప్లేస్ కొట్టడం జరిగింది. ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు గోల్డ్ మెడల్ ఇచ్చాను. నేను ఇక్కడ 5 సంవత్సరాలు పనిచేస్తున్నాను. అనేక క్రీడలు శిక్షణ ఇస్తున్నాను. సెపక్టక్ర, యోగా, టెన్నిస్ లాంటి ఆటల్లో మా పిల్లలందరూ నైపుణ్యం పొందుతున్నారు. సో నేను వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఆడపిల్లలకి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు ఉంది. అంటే అమ్మాయిలు పంపించిన 10th తర్వాత కూడా అమ్మాయిలు చదివించడానికి కూడా ఇబ్బంది పడే ప్రాంతం ఇది. ఇలాంటి చోటు నుంచి అనుమతి లాంటి పిల్లలు రాష్ట్ర స్థాయి పోటీలకు 50 మంది దాకా ఆడారు. జాతీయ స్థాయి పోటీలకు 2 ఆడారు. ఈ జాతీయ స్థాయి పోటీలో సెపక్టక్రలో భానుప్రియ అనే అమ్మాయి గోల్డ్ మెడల్ విన్నర్స్ టీంలో గోల్డ్ మెడల్ సాధించింది. అమ్మాయి వల్ల చాలామంది ప్రేరణ పొంది ఈరోజు ఆటల్లో పోటీలకి సాయంత్రం పూట ఆడడానికి చాలామంది హక్కు చెప్తున్నారు.